ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే బయటకు మా హస్బెండ్ తీసుకొచ్చారు. నేనైతే ఇక్కడ మొక్కలు అవి చూస్తున్నాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి మొక్కలు చూడటానికి వచ్చాను సరదాగా. మా హస్బెండ్ నాకు శారీ తీసుకున్నారు. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. నాకు ఈ కలర్ కాంబినేషన్తో పువ్వులు కూడా తీసుకున్నాడు. నా జడ కంటే ఎక్కువ నా పువ్వులే ఉన్నాయి. నాకైతే ఇక్కడ కొన్ని పువ్వులు చూస్తుంటే నాకు మంచి ఐడియా వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లో మా మా హస్బెండ్ నాకు ఫస్ట్ మా ఊర్లో పల్లెటూరులో ఇలాంటి చెట్లు ఉండేవి. అయితే ఇలాగా కొన్ని పువ్వులు కోసి ఏం చేశారంటే అలాగ నాకు మంచిగా ఒక బొకేలా రెడీ చేశాడు. అయితే అది నాకు ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ క్రితం నాకు మా హస్బెండ్ ఇచ్చారు. నేను కూడా ఈరోజు ఆయన నాకు ఏదైతే ఇచ్చారో అదే నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇవి చిన్న పువ్వులు కోస్తున్నాను. వీటికి ఎలా బొకే రెడీ చేయాలా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి అలాంటి గిఫ్ట్ ఇస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేనైతే 10 ఇయర్స్ క్రితం మా హస్బెండ్ ఒక చిన్న బొకేలా రెడీ చేశాడు. అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, జస్ట్ నన్ను అలా బయటకు తీసుకెళ్ళి చిన్నగా మంచిగా ఇలా ఇచ్చాడు. నాకు హ్యాపీగా అనిపించింది. అసలు మర్చిపోలేకపోతున్నాను. అమేజింగ్లా ఉంది. నాకైతే ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్. అసలు నేనైతే ఈరోజు అసలు ఈ పువ్వుల వల్ల అయితే అందరూ చూస్తున్నారు నా వైపు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ చామంతులు అంటే చాలా ఇష్టం. ఈ పువ్వులు అంటే అవి బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇన్ని పువ్వులు పెట్టుకుంటే. కానీ సెలబ్రేషన్స్ అప్పుడే కదా ఫ్రెండ్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు నా బర్త్డే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి నేనైతే బొకేలా రెడీ చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్కి నేను సరదాగా మంచిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన 10 ఇయర్స్ క్రితం ఇచ్చాడు, ఆయన మర్చిపోయాడు. కానీ నేనైతే అదే రెడీ చేసి ఆయన ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చాడు కాబట్టి నేను అన్నీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మరి మా ఆయనకి ఇవ్వాలి కదా, కాబట్టి నేను ఇస్తున్నాను. హైలో దేవుడా ఇదేంటంటున్నాడు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైక్ చేయండి, వీడియోస్కి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే బయటకు మా హస్బెండ్ తీసుకొచ్చారు. నేనైతే ఇక్కడ మొక్కలు అవి చూస్తున్నాను. ఈరోజు నా బర్త్డే కాబట్టి మొక్కలు చూడటానికి వచ్చాను సరదాగా. మా హస్బెండ్ నాకు శారీ తీసుకున్నారు. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. నాకు ఈ కలర్ కాంబినేషన్తో పువ్వులు కూడా తీసుకున్నాడు. నా జడ కంటే ఎక్కువ నా పువ్వులే ఉన్నాయి. నాకైతే ఇక్కడ కొన్ని పువ్వులు చూస్తుంటే నాకు మంచి ఐడియా వచ్చింది. ఎందుకంటే స్టార్టింగ్లో మా మా హస్బెండ్ నాకు ఫస్ట్ మా ఊర్లో పల్లెటూరులో ఇలాంటి చెట్లు ఉండేవి. అయితే ఇలాగా కొన్ని పువ్వులు కోసి ఏం చేశారంటే అలాగ నాకు మంచిగా ఒక బొకేలా రెడీ చేశాడు. అయితే అది నాకు ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ క్రితం నాకు మా హస్బెండ్ ఇచ్చారు. నేను కూడా ఈరోజు ఆయన నాకు ఏదైతే ఇచ్చారో అదే నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇవి చిన్న పువ్వులు కోస్తున్నాను. వీటికి ఎలా బొకే రెడీ చేయాలా అని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి అలాంటి గిఫ్ట్ ఇస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి నేనైతే 10 ఇయర్స్ క్రితం మా హస్బెండ్ ఒక చిన్న బొకేలా రెడీ చేశాడు. అప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, జస్ట్ నన్ను అలా బయటకు తీసుకెళ్ళి చిన్నగా మంచిగా ఇలా ఇచ్చాడు. నాకు హ్యాపీగా అనిపించింది. అసలు మర్చిపోలేకపోతున్నాను. అమేజింగ్లా ఉంది. నాకైతే ఏం తెలియట్లేదు ఫ్రెండ్స్. అసలు నేనైతే ఈరోజు అసలు ఈ పువ్వుల వల్ల అయితే అందరూ చూస్తున్నారు నా వైపు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ చామంతులు అంటే చాలా ఇష్టం. ఈ పువ్వులు అంటే అవి బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను ఇన్ని పువ్వులు పెట్టుకుంటే. కానీ సెలబ్రేషన్స్ అప్పుడే కదా ఫ్రెండ్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు నా బర్త్డే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి నేనైతే బొకేలా రెడీ చేస్తున్నాను. ఇదైతే మా హస్బెండ్కి నేను సరదాగా మంచిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన 10 ఇయర్స్ క్రితం ఇచ్చాడు, ఆయన మర్చిపోయాడు. కానీ నేనైతే అదే రెడీ చేసి ఆయన ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చాడు కాబట్టి నేను అన్నీ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మరి మా ఆయనకి ఇవ్వాలి కదా, కాబట్టి నేను ఇస్తున్నాను. హైలో దేవుడా ఇదేంటంటున్నాడు, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. లైక్ చేయండి.
వీడియోస్కి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.